హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సాయి అన్నపూర్ణ కిచెన్. ఈరోజు మనం చికెన్ దమ్ బిర్యానీ చేయబోతున్నామండి. ముందుగా చికెన్ శుభ్రంగా కడిగి పసుపు ఉప్పు వేసి బాగా కలపాలి. తర్వాత బిర్యానీ సామాన్లు జీలకర్ర చెక్క బిర్యానీ ఆకు ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి పుదీనా వేసి బాగా కలిపి ఉడికించుకోవాలండి. ఇవన్నీని ఇలా ముక్కలన్నీ బాగా ఉడికిపోయిన తర్వాత ఈ వాటర్లోంచి ఈ ముక్కల్ని సెపరేట్ చేసుకుందామండి. ఇలా ఉడికించిన చికెన్ని ఒక వెడల్పాటి గిన్నెలో వేసుకున్నాం. ఆల్రెడీ చికెన్ని పసుపు ఉప్పు వేసుకుని ఉడికించుకున్నాం కదా, ఇంకొద్దిగా వేసుకుందాం పసుపు. అలాగే ఇంకొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం. కొంచెం కారం కూడా వేసుకుందామండి. అలాగే జీలకర్ర ధనియాలు కలిపి పౌడర్ చేసుకున్నదండి ఇది. ఈ పౌడర్ కూడా ఇందులో వేసేసుకుందాం. అలాగే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ వేయించుకున్నామండి, కొంచెం ఇలా క్రష్ చేసి వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకుని ఇది ముందు బాగా కలుపుకుందామండి. ముక్కలంతా బాగా పట్టేలా బాగా కలుపుకోవాలి. మసాలా అంతా చికెన్కి పట్టేలాగా బాగా కలిసిన తర్వాత అందులో కొంచెం పుదీనా వేసుకుందామండి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. అలాగే కొంచెం పెరుగు కూడా వేసుకుందామండి. వేసుకుని మొత్తం అంతా బాగా కలిసే వరకు బాగా కలుపుకోవాలి. చికెన్కి పెరుగు మసాలా అంతా బాగా కలుపుకొని మనం బియ్యం కడుక్కొని అందులో వేసుకోవాలండి. ఈ బియ్యాన్ని కొంచెం ఒకసారి మసాలా అంతా పట్టేలా కలుపుకుందాం. మనం 2 గ్లాసులు బియ్యం పోసామండి. 2 గ్లాసుల బియ్యానికి 6 గ్లాసులు వాటర్ పడుతుంది. అదే బాస్మతి రైస్ అయితే మనం తక్కువ పోసుకోవచ్చు. ఇది మామూలు రైస్తో చేస్తున్నాను ఇవాళ. ఆల్రెడీ మనం చికెన్ ఉడికించుకున్నాం కదా, ఆ వాటర్తో పాటు మామూలు నార్మల్ వాటర్ కూడా కొలిసి 6 గ్లాసులు పోసుకోవాలండి. ఇలా 6 గ్లాసులు వాటర్ పోసిన తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ మీద పెట్టి ఉడికించుకుందామండి. ఓకే అండి, దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర చల్లుకుందాం. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఓకే అండి, గుమ్మగుమ్మలాడే ఎంతో టేస్టీగా ఉండే దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ దమ్ బిర్యానీతో కాంబినేషన్ పెరుగు చట్నీ అండ్ ప్రాన్స్ కర్రీతో చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ దమ్ బిర్యానీ మీరు కూడా ట్రై చేసి మా కామెంట్స్ పెట్టండి. ఓకే అండి, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.